అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ గైస్. సో ఈరోజు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే నిన్నటి రోజు మనం ఎస్బీఐ అకౌంట్ అంటే మనం బ్రాంచ్కి వెళ్లకుండా ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే విషయం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ రోజు అయితే మీకు అంటే కొంత అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఇంకొక సర్వీస్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వల్ల యూజెస్ ఏంటి? ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ బేసిక్గా మన అన్ని అకౌంట్లకి అయితే ఇవ్వరండి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం చూస్ చేసుకోవాలి అంటే, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్రాంచ్కి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వాలి. సో మన యొక్క ఇన్స్టెంట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేసుకున్నాకైతే మనకి వెంటనే ఫ్రీ కిట్ ఒకటి, గిఫ్ట్ కిట్ ఒకటి వస్తుంది అనమాట. అంటే ఇదే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఇదే విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ దీనివల్ల యూజెస్ అయితే మనకి గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన అకౌంట్ యొక్క లావాదేవీలు లైవ్లో చూడవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మన యొక్క కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే మన అకౌంట్ బ్యాలెన్స్, అండ్ ఆల్సో ఇంకా చూసుకున్నట్లయితే లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్, అండ్ ఆల్సో లాస్ట్ అంటే మనకి స్టేట్మెంట్లు కావాలన్నా, సంవత్సరాల తరబడి స్టేట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోవచ్చు. అంటే బేసిక్గా 6 months 1 year ఉంటుంది అనమాట. సో ఈ టెన్షన్ పీరియడ్లో మనం స్ప్రెడ్ షీట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్గా యాప్స్ యూజ్ చేసుకుంటే తక్కువ వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, సో అదే మనం ఆన్లైన్లో ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ మనం యాక్టివేట్ చేసుకున్నట్లయితే సర్వీసెస్ మోర్ దాన్ ఉంటాయండి. సో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని ఏదైనా సరే చాలా బాగుంటుంది. బెనిఫిషియరీ యాక్టివిటీ ఏదైనా సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో దీనికి కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆల్రెడీ మనం సేవింగ్స్ బ్యాంక్, ఇన్స్టెంట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అయినటువంటి వాళ్ళు ఏదైతే 6 స్టెప్లో వచ్చి సిఫ్ నెంబర్ ఒకటి కావాలి, అకౌంట్ నెంబర్ అండ్ ఆల్సో సిఫ్ నెంబర్. సిఫ్ నెంబర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి వచ్చిన అవసరం ఉంది. సో ఇంకా మొబైల్కి ఓటీపీ అయితే కామన్గా వస్తుంది. సో ఈ యొక్క డీటెయిల్స్ ఉంటే మనం ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్నాక దాంట్లో సర్వీసెస్ చాలా ఉంటాయి సార్. మనం డైరెక్ట్గా మన ఆధార్కి మనమే మన అకౌంట్ మనమే ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఓకే, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటే మనం కొన్ని సర్వీసెస్ ఎలా చేసుకున్నామో అలాగే బ్యాంకు మొబైల్ నెంబరు, అది మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ సర్వీస్ మొబైల్ నెంబర్ మనం అప్డేట్ చేసుకోవచ్చు, అకౌంట్ డీటెయిల్స్ని మనం చూసుకోవచ్చు, లోన్ ప్రాసెస్ మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆధార్కి మనం అకౌంట్కి ఆధార్ మనమే లింక్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఎన్నో దాంట్లో సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో దానికి సర్వీసెస్ అన్నిటి కూడా ఈరోజు మనం లైవ్లో అయితే చూద్దాం, ఏ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఇంకెక్కడన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయడం మర్చిపోండి. సో మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, సో ఇక ఎక్కడ ఆలస్యం చేయకుండా లైవ్ డెమో ప్రాసెస్ చూసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, నిన్నటి రోజున మీకు నేను ఎస్బీఐ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకున్న విషయం అయితే చెప్పాను. సో ఇంట్లో కూర్చుని. సో అదేవిధంగా ఈ రోజు ఏంటంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే మన యొక్క బ్యాంక్ లావాదేవీలను ఆన్లైన్లో ఏ విధంగా చూసుకోవాలంటే, బ్యాంక్ బేసిక్గా మనకి అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఒకవేళ మహా అయితే ఫోన్పే, గూగుల్ పే యూజ్ చేసి ఎంత ఉందో చూసుకోగలం అంతే. ఓకేనా, ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ కావాలి. నెట్ బ్యాంకింగ్ వెళ్తే మన ఏ ట్రాన్సాక్షన్ ఫుల్ ఆఫ్ క్లియర్గా మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ ఎస్బీఐ అని చెప్పి క్లిక్ చేద్దాం. సో ఆ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే విషయం అయితే మీకు నేను లైవ్ డెమో అయితే చూపిస్తాను. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే onlinesbi.comలో మనం ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ అనేది క్లిక్ చేసినట్లయితే గైస్ ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఏదో ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు పాతవి. సో ఇక్కడ చూడండి, యూజర్ రిజిస్ట్రేషన్ హియర్ ఆర్ యాక్టివేట్. సో యాక్టివేషన్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పాపప్ అయితే ఒకటి మూవ్ అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ నేమ్ యాక్టివేషన్. ఓకే, ఇది మనం క్లిక్ చేసుకున్నట్లయితే జస్ట్ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బై డిఫాల్ట్గా వాళ్ళు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చున్నారు, అదే యూజర్ ఐడి. సో ఆ యూజర్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇస్తాం. సో నాకు మొబైల్లో మెసేజ్ వచ్చిన యూజర్ నేమ్ అయితే ఇదండి. సో ఇక్కడ సిఫ్ నెంబర్ అని చెప్పేసి అడిగారు. సిఫ్ నెంబర్ అంటే మనకి ఎక్కడ ఉంటుందంటే, నిన్నటి రోజు మన అప్లికేషన్ కంప్లీట్ చేసాం కదా. సో అక్కడ చివరి అంటే 6th స్టెప్లో మన సిఫ్ నెంబర్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఆ సిఫ్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అడిగింది ఇక్కడ. సో మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి కదా. సో ఓకే, నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ నేను సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ టైం అంటే ఓటీపీ అనేది మన మొబైల్కి వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడిగారు. సో వన్ టైం మొబైల్ ఓటీపీ, ఎస్ ఐఎమ్ రిసీవ్డ్ ద ఓటీపీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఓటీపీ నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. సో నేను ఓటీపీ ఇచ్చేసి జస్ట్ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ నాకు డీటెయిల్స్ అయితే ఓపెన్ అయినాయండి. సో యూజర్ నేమ్ అండ్ న్యూ పాస్వర్డ్ అనేది అసైన్ చేసుకోమని చెప్పింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూజర్ నేమ్ అసైన్ చేసుకుంటున్నాను.
సో నేను ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, పాస్వర్డ్ ఓకే, ఇప్పుడు వ్యక్తి యొక్క పాస్వర్డ్ ఓకే. సో పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి, క్యాపిటల్ లెటర్సు, స్మాల్ లెటర్సు ఇవన్నీ ఓకేనా. సో నేను ఇవన్నీ ఇచ్చేసాను. జస్ట్ నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ నేను ఇక్కడ పెట్టాను. సో ఇది నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్లెస్సీ మనీషా అని చెప్పేసి జస్ట్ ఒక పేరు అయితే పెడుతున్నాను నేను ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మనం జస్ట్ ఒకసారి చూసి చెక్ చేద్దాం. సో యూజర్ నేమ్ ఓకే, సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిందని చెప్పేసి అంతే, జస్ట్ క్లోజ్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఇందాక యాక్టివేట్ చేసిన డీటెయిల్స్ మనం లాగిన్ అవుతాం ఓకే. పాస్వర్డ్ ఒకటి అసైన్ చేసాం కదా మనం. సో ఓకే, పాస్వర్డ్ అసైన్ చేసాను. ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాప్చా ఉంది కాబట్టి ఆ క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అనేది క్లిక్ చేద్దాం. సో గైస్ నాకైతే ఓపెన్ అయింది. సో ప్రొఫైల్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అందరికీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఇస్తాను. సో ఇది కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గానే మీరు ఇవ్వాలండి ఓకేనా. సో తర్వాత మళ్ళీ ప్రొఫైల్ పాస్వర్డ్ వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. సో దానికి సంబంధించింది ఒకటి కూడా ఇస్తున్నాను. సో ఓకే ఇచ్చాను. సో తర్వాత హింట్ ఆఫ్ ద క్వశ్చన్, వెబ్సైట్ రేర్లీ విజిటెడ్, ఇక్కడ ఇంకా చూసి స్పౌస్ మీటింగ్ అని చెప్పేసి నేను జస్ట్ హెచ్వైడి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇస్తాను. సో నా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అడిగారు కాబట్టి నేను సంథింగ్ ఎక్కడ పుట్టాను అనే విషయం కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను ఓకే. సో నాదైతే అకౌంట్ కాదు, జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇక్కడ చూడండి గో టు అకౌంట్ సమ్మరీ పేజ్. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మన బ్రాంచ్ ఎక్కడ అకౌంట్ ఓపెన్ అయింది ఏంటనేది నాకు మెసేజ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి. సో బ్యాలెన్స్ చూద్దాం ఒకసారి, 0 బ్యాలెన్స్ అయితే ఉంది ఓకే. సో ఇది మన నెట్ బ్యాంకింగ్ అండి. ఒకవేళ మన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం అనుకుంటే జస్ట్ పేమెంట్స్లోకి వచ్చేసినట్లయితే పేమెంట్స్ సారీ ఇక్కడే ఉంటుంది మనకి అకౌంట్ సమ్మరీ. సో అకౌంట్ సమ్మరీ ఓకే, ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంది చూడండి. పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఎక్కడో మనకి ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి మన ప్రొఫైల్ ఓకే. సో మన ప్రొఫైల్ మనం క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి మై ప్రొఫైల్ నేమ్, అంటే ఒకవేళ నేను నేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ ఏ ఆప్షన్ చేంజ్ అయినా ఇప్పుడు నువ్వు ప్రొఫైల్ పాస్వర్డ్ అని పెట్టావు కదా. సో ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది నువ్వు మార్చుకోవాలి ఓకే. జస్ట్ క్లిక్ చేసి సబ్మిట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేబీ 2 టైమ్స్ అని చెప్పేసి అన్నారు. సో నేను ఏదో తప్పు చేసినట్లున్నాను. సో నేనైతే ఇస్తున్నాను, జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నా. సో ఓకే ఓపెన్ అయింది. చూడండి. సో సంథింగ్ అతను పర్టికులర్ వ్యక్తి పేరు, వాళ్ళ అడ్రస్ ఓకే, వాళ్ళ సిటీ అని చెప్పేసి ఏదో పడింది. సో ఇది మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ సిటీ. ఇక దీని పేరేంటి పాన్ కార్డు, ఆధార్, మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఒకసారి మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే. సో ఈ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబిలిటీ లేదు. బట్ మీకు ఇన్ కేస్ ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం నేను అది మీకు చేంజ్ చేసి ఇస్తానమాట తర్వాత నెక్స్ట్ ఓకే. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా యూస్ చేసుకోవాలనే విషయం. సో ఇక్కడ మన అకౌంట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, మన బ్రాంచ్, మనం ఏ బ్రాంచ్ పెట్టుకోవాలో ఆ బ్రాంచ్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో క్లిక్ ద లాస్ట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేస్తే మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చూపించదు ఓకే. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.